అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈరోజు నుంచి నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఏంటంటే నా అనుభవాలు కానీ లేకపోతే రెసిపీస్ గురించి కానీ వీటి గురించి కానీ మీకు తెలియజేసి మీతో పంచుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా నేను ఒక కర్రీ మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. అది క్యారెట్ ప్లస్ క్యాబేజీ కర్రీ. ఈ కర్రీ ఎట్లా చేయాలో మీకు చూపించి మీతో పాలు పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. మనం స్టార్ట్ చేసే ముందు మనం ఏమేమి తీసుకోవాలో చూసుకుంటే మనం రెడీగా పెట్టుకొని బాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా 2 1 గో. మనం క్యాబేజ్ కర్రీ చేసుకోవడానికి ఏమేం కావాలో చూసుకుందామా. ఫస్ట్ క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ తురిమి పెట్టుకుంటే, తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకుందాము. పోపు సామాన్లు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనం క్యాబేజీ బాగా ఉడకడానికి ఒక మార్గం చూసుకోవచ్చు. మన దగ్గర కనుక మైక్రోవేవ్ ఉన్నట్టయితే ఒక 7-8 నిమిషాలు ముందుగానే క్యాబేజీ కట్ చేసుకున్న తర్వాత మైక్రోవేవ్లో 7-8 నిమిషాల పాటు కనుక ఉడికించుకున్నామంటే మనం కూర తయారు చేసుకోవడానికి చాలా తేలిక అవుతుంది. ఇది నేను ముందుగానే ఈరోజు మైక్రోవేవ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకున్నాను. అందువల్ల నాకు తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. మనం ప్యాన్ పెట్టుకొని పోపు సామాన్లు ఏమేమి కావాలో చూసుకునే ముందు ఆయిల్ వేసుకుందాము. నేను ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఆలివ్ ఆయిల్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు మనం పోపు సామాన్లు ఏమేమి వేసుకోవాలో చూద్దాము. ముందుగా ఉద్దిపప్పు కొంచెం వేసుకుందాము. అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొద్దిగా పసుపు, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. వీటికంటే ముందు కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే క్యాబేజ్ కూరలోకి చాలా బాగుంటుంది. కావాలంటే మీరు పెసరపప్పు కూడా వాడచ్చు. పెసరపప్పు కూడా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకున్నామంటే అటు ఇటు కలుపుకుంటే మనకి వేడెక్కి, ఇవి మరీ వేడెక్కకుండా లో ఫ్లేమ్లో చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇవి కొంచెం వేడెక్కాక అప్పుడు మనం కనుక 2 పచ్చిమిర్చి వేసుకుంటే మనకు తినడానికి బాగుంటుంది. 2 పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తున్నాను నేను ఇప్పుడు. అట్లాగే ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం ఉల్లిపాయ తరుగు, అలాగే కొంచెం కరివేపాకు తరుగు వేసామంటే కూరకి భలే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఇదే రకంగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఎర్రగా వచ్చాయి కదా, శనగపప్పు కొంచెం ఎర్రగా అవుతున్నాయి. అలా ఎర్రగా అయినప్పుడు మనం కనుక ఉల్లిపాయ కొంచెము, లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మార్చుకున్న తర్వాత మనం క్యాబేజ్ తరుగు వేసుకున్నామంటే సరిపోతుంది. క్యాబేజ్ తరుగు అట్లాగే కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఎర్రగా వేగనిచ్చిన తర్వాత మనం క్యాబేజీ, క్యారెట్ వేసుకోవచ్చు. ఇది నెమ్మదిగా తిప్పుతూ ఉంటే ఎర్రగా అవుతుంది. ఇది ఎర్రగా అయ్యే వరకు చూసుకొని మనం క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ ఎక్కువసేపు మీరు దీన్ని టిఫిన్లో కూడా వాడుకోవాలి. అంటే టిఫిన్ టైంలో కూడా చేసుకోవచ్చు అండి, లంచ్ బాక్సుల్లోకి. ఎట్లా అంటే ముందు రోజే కనుక మనం క్యాబేజ్ కట్ చేసి పెట్టేసుకొని క్యారెట్ తురిమేసి పెట్టుకున్నాం అనుకోండి, మైక్రోవేవ్ కనుక ఉంటే మనం 7-8 మినిట్స్ క్యాబేజీని కనుక ఉడికించుకున్నట్లయితే మీకు జస్ట్ 10 మినిట్స్లో ఈ కూర తయారైపోతుంది.
తొందరగా తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఉద్యోగినులకి వాళ్ళకి తొందరగా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందండి. లేకపోతే మామూలుగా ఒకవేళ మైక్రోవేవ్ కనుక లేదనుకోండి, మనం మామూలుగా నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉడికించుకోవాల్సి వస్తుంది అంతే. లేకపోతే మామూలుగానే తొందరగా ఉడికించుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మనము ఆనియన్ కూడా కొంచెం ఎర్రగా అయింది. ఎర్రగా అయిన తర్వాత చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఎర్రగా అయింది. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇంకొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం దీనిలోకి క్యాబేజ్, అలాగే క్యాబేజీ మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి క్యాబేజ్ని వేసేసుకుందాము. క్యాబేజ్ వేసుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మనకి సగం ఉడికింది కాబట్టి ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఒక గ్లాస్ వాటర్ పడతాయి మీకు. ముందుగానే ఉడికించి పెట్టుకున్నట్లయితే అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకుంటాము. మనం కొంత పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేసుకుందాము. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసుకుంటే ఇంకా ఉడికిపోతుంది. నేను ఒక హాఫ్ క్యాబేజ్, 2 క్యారెట్ తురుముకున్నానండి. మీకు కావాల్సిన విధంగా మీరు చేసుకోవచ్చు. అంటే కొంచెం క్యారెట్ తురుము ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొకటి వేసుకోవచ్చు. ఇందులో బఠానీ కూడా వేసుకుంటే బాగానే ఉంటుందండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు బఠానీ కూడా వేసుకోవచ్చు. బఠానీ, క్యారెట్, క్యాబేజీ మంచి కాంబినేషను, చాలా హెల్త్కి కూడా మంచిది. అందులో ఉడుకు మీద వస్తుంది కాబట్టి, మనం వేగించాం కాబట్టి ఇది కూడా మంచిగానే ఉంటుంది మనకి హెల్త్కి. అందువల్ల ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను నేను. అంతకంటే పట్టవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ కూడా దగ్గర పెట్టుకొని నేనైతే ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. 2 నుంచి ఇంకొంచెం మీరు తగినంత వేసుకోండి. కూర చేసుకునే దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్కి బాగుంటుందండి. ఒక్కసారి అంతా కలిపేసుకున్న తర్వాత బాగా వాటర్లో ఉడుకుతుంది. ఇది క్యాబేజ్ అంతా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం దించుకొని తినడమే. కానీ భలే టేస్టీగా ఉంటుందండి. టేస్టీగా ఉండడమే కాదు, చాలా మంచిది కూడాను. అందువల్ల మనకి తొందరగా కావాలనుకున్నప్పుడు చేసుకోవడానికి కూడా ఇది బాగా సులభంగా పనికొస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కనుక ఉంచేసామంటే ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనం దీనిలోకి కొబ్బరి తురుము కానీ లేకపోతే ఇది నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే నువ్వుల పొడి వేస్తాను. నువ్వుల పొడి చాలా రుచిగా వస్తుంది. కొబ్బరి తురుమైనా కూడా మంచిదే. అయితే నేను నువ్వుల పొడి నువ్వులు ఆల్రెడీ కొట్టి దంచి దగ్గర పెట్టుకొని ఉన్నాను. అది లాస్ట్లో కలుపుతాను. ఇప్పుడు ఇది మనం ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఆగుదాం.
ఒకసారి తీసి చూద్దామండి. 5 నిమిషాలు అయింది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. క్యాబేజ్ ఇంకా కొంచెం ఉడకాలి. మరి ఇంకొక 5 నిమిషాలు ఉందామా? ఉందాం. ఓకే, చూద్దామండి. 10 నిమిషాలు అయిపోయింది. క్యాబేజ్ కూడా మెత్తగా ఉడికింది. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నువ్వుల పొడి వేసుకుందాం. చెప్పాను కదా, కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, కానీ నేను నువ్వుల పొడి వేసుకుంటున్నాను. చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేస్తాను. వేస్తే కూరకు ఒక రకమైన కమ్మదనం వచ్చి బాగుంటుందండి. నువ్వుల పొడి మనం అప్పటికప్పుడు చేసుకోకుండా నువ్వులు దంచి పెట్టుకొని ఉంటే, మిక్సీలో వేసుకొని పెట్టుకొని ఉంటే ఏ కూరలోకైనా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకో స్పూన్ వేసినా కూడా బాగానే ఉంటుంది. చాలు, 3 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే, గార్నిష్ చేసుకుంటే మన కూర రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మన కూర రెడీ అండి. చక్కగా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ కూర తింటే ఉంటుంది, భలే రుచిగా ఉంటుందండి. మరి మీరు కూడా చేస్తారు కదూ.